2 ఇన్ఛార్జీలు 3 ఇన్ఛార్జీలు, పోలీస్ స్టేషన్లకు కూడా 3 పోలీస్ స్టేషన్లకు ఒకడు, డిఎస్పీ ఆఫీసులు, అడిషనల్ ఎస్పీలు, ఇట్లా చాలా పోస్టులు ఉన్నాయి. వీటన్నింటినీ ఒక పోస్టుకు ఒకే ఆఫీసర్ ఆ ప్రతిపాదికన మీరు భర్తీ చేస్తే 2 లక్షల ఉద్యోగాలు కళ్ళు మూసుకొని వస్తాయి. వీళ్ళందరూ నిరుద్యోగులు ఎవ్వరు కూడా ఇప్పుడు గట్టిగా ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళందరికీ జాబులు వస్తాయి. మీరు అందరు చెప్పారు లైబ్రరీ పోస్టులు, అదేవిధంగా టీచర్ పోస్టులు మీ అందరికి గుర్తు చేస్తున్నా. ఇంకా 30,000 టీచర్ పోస్టులు ఉన్నాయి. గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలో 10 నుంచి 12,000 ఉన్నాయి. గురుకులాల్లో 7 నుంచి 8,000 పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా 7 స్కూళ్ళలో 5,900 పోస్టులు నేను అసెంబ్లీలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అడిగాను. అదేవిధంగా మోడల్ స్కూల్లో, కస్తూర్బా స్కూల్లో చాలా పోస్టులు 2,000, 1,500 పోస్టులు ఉన్నాయి. మొత్తం అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న టీచర్ పోస్టులను ఒకేసారి భర్తీ చేయాలి. ఎందుకంటే సెలెక్ట్ అయినవాడు 4 పోస్టులు ఒకటేసారి అవుతాడు, ఒకటే సెలెక్ట్ చేస్తాడు, మిగతా ల్యాబ్స్ అవుతాయి. కాబట్టి పోస్టులు అన్నిటికీ ఒకటే యూనిట్గా కేంద్రంగా పెట్టుకొని భర్తీ చేయాలని మీ దగ్గర ప్రభుత్వం దగ్గర అనేక లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు సరిదిద్దాలని ఎన్నిసార్లు మన నాయకులందరూ వస్తే చీఫ్ సెక్రటరీ దగ్గర, జిఏడి దగ్గర, మంత్రుల దగ్గర, డిప్యూటీ సీఎం దగ్గర చర్చలు జరిపాం. ఇవన్నీ సరిదిద్దండి. మేము మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తాం.